హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్నికల్ మదన్. ఈరోజు నేను మీకు అటల్ పెన్షన్ యోజన గురించి చెప్తాను. ఇది అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకి ఇప్పుడు నెల నెల పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు అదేవిధంగా గవర్నమెంట్ ఈ పేదవారికి కానీ కార్మికులకు, అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులకైనా సరే, ఇంకా వేరే చేతి వృత్తుల వారికైనా సరే, ఇంకా ఏ రంగం వారికైనా సరే, వారికి కూడా నెల నెల పెన్షన్ ఇచ్చే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇది స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ స్కీమ్. దీనిలో సభ్యత్వం చేరాలంటే అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. ఖాతాదారుడి వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అతడు బ్యాంక్, పోస్ట్ ఆఫీసు, పొదుపు ఖాతా కలిగి ఉండాలి. పథకంలో నమోదు చేయించుకునే సమయంలో దరఖాస్తు తన మొబైల్ నెంబర్ను, ఆధార్ నెంబర్ను బ్యాంకుకు తెలిసినట్లయితే ఎప్పటికప్పుడు తన ఏపీవై ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్ చెప్పడం తప్పనిసరి కాదు. ఈ పెన్షన్ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ పెన్షన్ మీ పెద్దవారికి కానీ మీరే కానీ ఈ పెన్షన్ స్కీమ్ తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. దీనిలో మనం కట్టవలసింది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. ఇప్పుడు మనకు అంటే ఈ పెన్షన్ కూడా మనకు ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ 60 ఇయర్స్, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ అనేది మనకు గవర్నమెంట్ అందజేస్తుంది. అది కూడా ఎప్పుడు 60 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. అప్పుడు మనకి ఈ పెన్షన్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల తర్వాత ఒక 1000 రూపాయల పెన్షన్, నెల నెల 1000 రూపాయల పెన్షన్ కావాలంటే మనం దానికి 42 రూపీస్, 42 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ పెన్షన్ నమోదు మీ పేరు నమోదు చేయించాలి అనుకుంటే బ్యాంక్ అధికారి గారికి సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి ఈ స్కీమ్లో మీరు పాలు పంచుకోవచ్చు. నేను మీకు దీని గురించి డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు మనకు 1000 రూపాయల పెన్షన్ కావాలి అంటే, ప్రతి నెల కావాలి అంటే, ఇప్పుడు మనం నెలకు 42 రూపాయలు, 42 రూపీస్ అది దానికి కట్టవలసి ఉంటుంది. కట్టాలంటే కట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మన బ్యాంక్ ఒక్కసారి సంప్రదిస్తే ఆ బ్యాంక్ అధికారులు మన ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ అయిపోతుంది. ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి ఆటోమేటిక్గా మన పర్సనల్ అమౌంట్ నుంచి అది డెబిట్ అయిపోతుంది. 1000 రూపాయలు కావాలంటే 42 రూపాయలు కట్టాలి. 2000 రూపాయల పెన్షన్ కావాలి అంటే 84 రూపాయలు కట్టాలి. అదేవిధంగా 3000 రూపాయల పెన్షన్ కావాలి అంటే 120 రూపాయలు. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఇప్పుడు తక్కువ కడితే తక్కువ వస్తుంది, ఒకవేళ ఎక్కువ అమౌంట్ కడితే ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 3000 పెన్షన్ కావాలంటే 120 రూపాయలు కట్టాలి. అదేవిధంగా 4000 రూపాయలు కావాలి ప్రతి నెల పెన్షన్ అంటే 168 రూపాయలు కట్టాలి. అదేవిధంగా 5000 పెన్షన్ కావాలంటే ప్రతి నెల 210 రూపాయలు కట్టాలి. ఈ విధంగా మనం ఎంత ఎక్కువ చేస్తే మన పెన్షన్ కూడా అంత ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని రకాలుగా పెన్షన్ ఉన్నాయి. 1 2 3 4 5, ఇది 5 రకాలు ఉంది. 5 రకాలు ఎట్లా? ఈ 1000 రూపాయల పెన్షన్ రావాలంటే 42 రూపాయలు, 2000 పెన్షన్ కావాలంటే 84 రూపాయలు, 3000 రూపాయల పెన్షన్ కావాలంటే 126 రూపాయలు, 4000 పెన్షన్ కావాలంటే 168 రూపాయలు. అదేవిధంగా 5000 పెన్షన్ రావాలి మనకు ప్రతి నెల అంటే 60 సంవత్సరాల తర్వాత 210 రూపాయలు అనేది మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరాలి అంటే మనది ఏ బ్యాంకులో ఖాతా ఉందో, బ్యాంక్ అయినా సరే లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉన్నా సరే, ఈ ఖాతా ఉన్నవారు పోయి వారి బ్యాంక్ అధికారి గారికి సంప్రదిస్తే, లేకపోతే
మేనేజర్ గారికి సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల ద్వారా మనం ఇది పెన్షన్ని మనం ఇది మన పేరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అది అభ్యర్థి అనేది మరణిస్తే, ఆ 60 సంవత్సరాల లోపు ఆ అభ్యర్థి మరణిస్తే ఆ కట్టిన మొత్తంని నామినీ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థి ఎవరైనా మరణిస్తే ఆ నామినీకి అది ఆ అమౌంట్ అనేది ఇస్తారు. మీరు లావాదేవీల వివరాలు మీరు బ్యాంకులో అప్పగిస్తారు కదా మీ ఫోన్ నంబర్. ఆ ఫోన్ నంబర్ ద్వారా మీకు లావాదేవీల వివరాలు అనేటివి తెలుస్తాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి మీరు ఈ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్ ఫ్రెండ్స్. ఇది మనకు వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఒక గౌరవప్రదమైన ఒక వేతనం లాంటి పెన్షన్ అనేది మనకు వస్తుంది. దీనిలో మీ పేరు నమోదు చేయించుకోండి. అదేవిధంగా నేను ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది నా ఛానల్ పేరు టెక్నికల్ మదన్. దీంట్లో నేను ఇంకో 2 స్కీమ్ల గురించి చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే చూడొచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ ఒకటి ఉంది, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా స్కీమ్ ఒకటి ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఒక రెడ్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఏదైనా కొత్త వీడియో తీసినప్పుడు మీకు మెయిల్కి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా మీరు నా కొత్త వీడియోస్ అనేది చూడొచ్చు. అందుగురించి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.